ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కువగా భూ సమస్యలు అనేవి చాలామంది ఎదుర్కొంటున్నారు. అసలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? వీడి ఎక్కువగా పెరిగిపోతున్నందుకు గల కారణాలు ఏంటి బాలరెడ్డి గారు? ఇప్పుడు మామూలుగా డీకేటీ పట్టాలు అయితే వాళ్ళకు గవర్నమెంట్ మంజూరు చేసిన తర్వాత వాళ్ళ అనుభవంలో ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళా వేరే వాళ్ళ పేర్లు ఎక్కించేది లిటిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది డీకేటీ పట్టాలు కూడా. అలాగే ఈ వంశపారంపర్యంగా వచ్చిన భూములు అయితే ఉంటాయి కదా, అవి కూడా అన్నదమ్ముల మధ్య ఏదైనా తగరారుంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి రెవెన్యూ వాళ్ళను బాగా పరిష్కారం చేసుకుని అనుభవంలో ఉన్నా కూడా మళ్ళా వేరే వాళ్ళ పేర్లు కూడా ఎక్కిచ్చేసేది, ఇతరంగా లిటిగేషన్ చేసి స్టార్ట్ చేసేది, కోర్టుకు వచ్చేది. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టులో కేసులు నడిస్తే దానివల్ల కోర్టు టైం వేస్ట్ అవుతుంది. సింపుల్ గా పోయేదానికి ఈ రెవెన్యూలో చేసిన తప్పుల వలన చాలా టైం కాలయాపన జరిగి ఈ ఎవరైతే నిజమైన హక్కుదారులు ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు. అందుకే లోక్ అదాలత్ కూడా పెట్టేసి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని వీలైనంత వరకు కేసులు రాజీ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ కొంతమంది లాభాపేక్ష కొరకు, కొంతమంది న్యాయవాదులు కావచ్చు, క్లయింట్లు కావచ్చు, దీనికోసము సాగదీసుకుంటా రకరకాల కారణాలతో కాలయాపన చేస్తా లిటిగేషన్లు ఎక్కువ చేస్తున్నారు. అట్లా ఏదైనా ఎవరైనా ఉంటే ఫోన్ చేస్తే దాని సొల్యూషన్ చెప్తాను సార్. ఓకే, ఇప్పుడు మీరన్నట్టు ఈ భూమి పత్రాల్లో లోపాలు ఉన్నప్పటికీ వారిని సరిచేయించుకోవడానికి చట్టపరంగా ప్రక్రియ ఎలా ఉంటుందండి? చట్టపరంగా ప్రక్రియ అంటే ఒకటి, నా పేరుతో ఉన్నటువంటి భూమిని నా పేరుతో ముటేషన్ చేయాలా. వేరే వాళ్ళతో ముటేషన్ చేసినప్పుడు ఒకటి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ అర్జీ ఇవ్వాలా. ఈ విధంగా భూమి నా పత్రాలు నా పేరుతో ఉన్నాయి కానీ వేరే వాళ్ళ పేరు ఎక్కిచ్చేశారు, ఆన్లైన్ లో కానీ పట్టాదారు పాస్బుక్ కానీ టైటిల్ కానీ ఎక్కిచ్చేసినారంటే అప్పుడు సంబంధిత కలెక్టర్ కు ఎంఆర్ఓకి అర్జీ పెట్టి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అక్నాలజ్మెంట్ పర్సనల్ రిసిప్ట్ ఉండాలా. అప్పటికీ మార్చకపోతే డైరెక్ట్ హైకోర్టు రిట్ వేసుకొని కలెక్టర్ మీద, తహసీల్దార్ మీద, ఆర్డీఓ మీద పేరు ఎవరైతే అక్రమంగా నమోదు చేసుకున్నా వాళ్ళ పేరు తొలగించి వీళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. అదొకటి. ఇంకా లేదు, అన్నదమ్ముల మధ్య దాయాదుల మధ్య ఇదే బాగా పరిష్కారం సంబంధము ఎక్కువ తక్కువ ఉంటే కనుక భూమి ఎక్కువ తక్కువ ఉంటే సమాన హక్కు రావాలంటే కోర్టులో పార్టీషన్ సూట్ వేసుకోవాలా. వేరే వాళ్ళు ఆక్రమిస్తున్నారు అనే మన భూమిని అంటే ఇంజక్షన్ సూట్ వేసుకోవాలా. లేదు, ఆ పక్క వాళ్ళకు కొన్ని దస్తావేజులు ఉన్నాయి, మనకు కొన్ని దస్తావేజులు ఉన్నాయి, అవి పరిష్కారం కావాలంటే డిక్లరేషన్ ఆఫ్ రైట్ అండ్ టైటిల్ వేరే వాళ్ళ అనుభవంలో ఉంటే రికవరీ ఆఫ్ పొజిషన్ కూడా వేసుకోవాలా. ఈ విధంగా ఉంటాయి అన్నమాట సివిల్ కేసులు. ఓకే, ఇప్పుడు మామూలుగా భూమి కొనే ముందు చూసుకోవాల్సిన, ఒకవేళ తీసుకోవాల్సిన తప్పనిసరిగా పరిశీలించాల్సిన పత్రాలు ఏమైనా ఉన్నాయా, రికార్డులు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి సార్. ఫస్ట్ ఈ భూమి ఏ విధంగా వచ్చింది, దానికి లింక్ డాక్యుమెంట్లు ఎన్ని ఉన్నాయి. పూర్వకాలం నుంచి ఆ యొక్క లింక్ డాక్యుమెంట్ ప్రతి దానికి రిజిస్టర్ సేల్ గేట్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కరెక్ట్ గా ఉందా లేదా, కంటిన్యూషన్ పొజిషన్ ఏ విధంగా ఉంది అమ్మే వాళ్ళకు, మనం కొనే వాళ్ళు చూసుకోవాలి కంపల్సరీ. తర్వాత ఇప్పుడు ఆన్లైన్ ఉంది కాబట్టి ఆన్లైన్ లో కూడా వీళ్ళు వంశపారంపర్యంగా వీళ్ళ పేర్లు వస్తున్నాయా లేదనే చూసుకోవాలా. అదొకటి. లింక్ డాక్యుమెంట్లు అన్ని చూసుకోవాలా. డీకేటీ పట్టాలు అయితే ఎవరైనా చనిపోతే వారసులు, ఒరిజినల్ వారసు చనిపోతే కదా ఈ విధంగా మా తండ్రి గారు డీకేటీ పట్టా ఇచ్చినారు, చనిపోయారు కాబట్టి ఈ డీకేటీ పట్టా రద్దు చేసి మా పేరుతో ఇవ్వండి అని వాళ్ళ వారసులు సంబంధిత తహసీల్దార్ కానీ కలెక్టర్ కానీ అర్జీ పెట్టుకుంటే వాళ్ళ పేరుతో డీకేటీ పట్టా ఇస్తారు సార్. ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా భూమిపై వివాదం వచ్చింది, అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? భూమిపై ఇదే వివాదం అంటే దొంగ డాక్యుమెంట్ తయారు చేస్తే చీటింగ్ కేసు పెట్టచ్చు, మ్యానిపులేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చీటింగ్ కేసు, తర్వాత ఫర్జరీ చేసినారు సంతకాల రకరకాల సెక్షన్లతో వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇప్పుడు మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి కదా భూముల, అటవీ భూములు ఆక్రమించినారని. ఆ తర్వాత ఈ చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి గారు ఆక్రమించినారని ఈ విధంగా కేసులు నమోదు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాని మీద కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఎవరి మీద అయినా కూడా. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అంటారు బాలరెడ్డి గారు?
సార్ ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అంటారు? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది క్రిమినల్ కేసు, అది క్రిమినల్ కేసు. చట్టపరంగా క్రిమినల్ చర్యలు ఉంటాయి దాని మీద. కంపల్సరీ ముద్దాయిలుగా చేరుస్తారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎవరెవరైతే దాంట్లో వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేర్చి సంబంధిత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది సపరేట్ కోర్టు దానికి ఉంది. దాని ప్రకారం వాళ్ళు సమన్లు పోతాయి, ముద్దాయిలుగా హాజరు కావాలా. ఆ తర్వాత నేరం జరిగిందని తెలిస్తే కంపల్సరీ శిక్ష కూడా ఉంటుంది దాంట్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో. ఓకే, మనతో పాటు మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు వరంగల్ నుంచి సాయి కిరణ్ గారు. సాయి కిరణ్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది సార్. రీసెంట్గా ఆల్మోస్ట్ 7 months అవుతుంది. ఎన్ని మంత్స్ అవుతుందండి? 7 months అవుతుంది. 12 months? 7 months సార్. నవంబర్ 13th సార్. ఓకే. డే 1 నుంచి తను ఇష్టం లేదని వెళ్ళాను సార్. డే 1 జరుగుతాయి కదా సార్. అప్పుడే నా మీద లేనిపోని రిజిస్టర్ చేసి ఇంటికి వెళ్ళాను సార్. ఆ రోజు మేము బయటికి వెళ్ళాం సార్. బయటికి వెళ్ళదు బేసిక్గా తను తెలుసు నాకు చిన్నప్పటి నుంచి. ఏమైందంటే తను నేను ఎక్స్కర్షన్ బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసింది సార్. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా చెప్పింది, సార్ మీకు ఇట్లా ఏమైంది, అంత అయిపోయింది, అంత ఆల్మోస్ట్ అంత జరిగింది అన్న వాళ్ళకి. తను ఏం చెప్పిందంటే నాకు ఏం జరగలేదని చెప్పి తను నాకు సపోర్ట్ చేయలేదు సార్. హలో, వినిపిస్తుందండి సార్. నాకు సపోర్ట్ చేయలేదు సార్. సపోర్ట్ చేయలేదు. ఆ రోజు ఏం కాలేకపోతే నేను అడిగాను, అట్లా పెట్టి చెప్పినావు నువ్వు, అది చెప్పుడు ఎంతవరకు కరెక్ట్, నువ్వే సపోర్ట్ చేయలేదు కదా అన్నాను సార్. ఆ పాయింట్ బేస్ చేసుకొని తను ఏం చేసిందంటే, ఒకసారి నాతో ఎటువంటి గొడవ చేయలేదు. ఏం చేసిందంటే ఆ పాయింట్ బేస్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి నా బట్టలు ఉన్నాయి, నా క్లోత్స్ ఉన్నాయి, అవి తీసుకొని వస్తా అని చెప్పింది సార్. తీసుకొని వస్తా అని చెప్పేసి అక్కడ పోయి వాళ్ళ మమ్మల్ని ఏడుతుంది. ఇక ఇట్లా ఏడిసి మా రాత్రి అంతా నన్ను నిద్రపోనీయలేదు, రాత్రి అంతా నన్ను టార్చర్ చేసిన అని చెప్పింది సార్. చెప్పేవారికి వాళ్ళ మమ్మీ ఫాదర్ కూర్చొని నా మీద అరుస్తున్నారు. మా బిడ్డ మా డాటర్ జీవితం అయిపోయింది, నువ్వేం చేసినావు, అనవసరంగా పెళ్లి చేశాను, అది ఇదని చెప్పింది సార్. అయితే తను బిఫోర్ చెప్పింది సార్, అతను ఇట్లా సంథింగ్ నాకు బాగున్నారు, అది ఇది, ఐఎమ్ నాట్ సంథింగ్ ఎల్స్ అని చెప్పింది. ఇదంతా ఎప్పుడు జరిగిందండి సార్? మాకు నవంబర్ 13 అంటే 14-15 సార్. 15 జరిగింది సార్. ఈ మంత్ 15th? నవంబర్ 13 మ్యారేజ్ అయింది సార్. ఓకే, నవంబర్ 13 మ్యారేజ్. ఫ్యామిలీ మ్యాటర్ కదా సార్, ఇది ఫ్యామిలీ మ్యాటర్. పర్లేదు బాలరెడ్డి గారు చెప్పనివ్వండి. బాలరెడ్డి గారు పర్వాలేదండి, ఏ మ్యాటర్ అయినా కూడా వీళ్ళు అడగచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే. మీరు సాయి కిరణ్ గారు చెప్పండి. ఏం లేదు సార్, దీంట్లో వాళ్ళ భార్య అలిగేషన్ చేసి మామూలుగా ఏం చేస్తారంటే 498A MC DVC 3 కేసులు వేస్తారు. ఒకవేళ ఆమె ఉద్యోగస్తురాలు అయితే MC వేసేదానికి లేదు, DVC తర్వాత వరకట్న వేధింపుల కేసు పెడతారు. నేను చెప్పిన ప్రకారం ఏం చేసింది, ఇప్పుడు ఆయన వాళ్ళ మిస్సెస్ వెళ్ళిపోయి 8 సంవత్సరాలు అయింది సార్. సాయి కిరణ్ గారు, మీ మిస్సెస్ మీ భార్య వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? సాయి కిరణ్ గారు వినిపిస్తుందా అండి? మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా కాల్ చేయొచ్చు. కట్ అయినట్టుంది. దీనికి ఏంటంటే పరిష్కారము, లీగల్ నోటీస్ ఇచ్చేసి, అయ్యా ఈ విధంగా నువ్వు వెళ్ళిపోయినావమ్మా, లాయర్ ద్వారా నువ్వు వచ్చేసి మా కాపురానికి రండి అని లీగల్ నోటీస్ ఇచ్చేసి, ఒకవేళ 2 సంవత్సరాలు విడిగా ఉంటే డైరెక్ట్ గా విడాకులు కేసేసుకోవచ్చు. లేదా నువ్వు భార్యతో కాపురం చేయాలనుకుంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ అని కాపురానికి రమ్మని చెప్పి ఒక కేసు వేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు 498 MC DVC వేస్తే అది కోర్టులో కంటెస్ట్ చేసి కొట్లాడాల్సిందే. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకు సార్. ఓకే ఓకే బాలరెడ్డి గారు. సాయి కిరణ్ గారు చెప్పండి. సార్ ఇంతకుముందు చెప్పాను కదా సార్. అయితే అదే మీది ఫ్యామిలీ మ్యాటర్ సార్. సార్ మీరు ఏం చేయాలంటే మీ భార్యకు మీకు ఎవరైనా లాయర్ తెలుసుంటే లాయర్ ద్వారా లీగల్ నోటీస్ ఇవ్వండి, కాపురానికి రమ్మని. మీ మిస్సెస్ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది సార్? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రస్తుతం అయితే 7 నెలలు అవుతుందని చెప్తున్నారు బాలరెడ్డి గారు. నవంబర్ 13 సార్ మ్యారేజ్. 7 నెలలా? అవును అంతే సార్. ఈ మధ్య రీసెంట్ గా నేను మ్యారేజ్. అవును సార్, నవంబర్ 13కి అయింది.
నవంబర్ 13 జస్ట్ ఇది ఒక 8-10 నెలలే. అంతే సార్. మీరు లీగల్ నోటీస్ ఇచ్చేసి ఇచ్చాం సార్, కాపురానికి రమ్మని చెప్పేసి ఆర్సీ వేయండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్ అని ఇచ్చేసాం సార్. ఇచ్చారా? ఆల్రెడీ ఇస్తే కోర్టులో కేసు వేయండి సార్. మీకు సంబంధిత కోర్టు, ఫ్యామిలీ కోర్టు అయితే ఫ్యామిలీ కోర్టు కానీ, మీ జ్యూరిడిక్షన్ లో సబ్ కోర్టు కూడా ఉంటుంది, ఆడ కూడా అడ్వకేట్ సార్ని కూడా తీసుకున్నాం సార్, ఉన్నాడు సార్. మీ సమస్య ఏంటి సాయి కిరణ్ గారు? అయితే వాళ్ళేమో డోర్ కేసు పెట్టారు సార్ మా మీద. ఓకే, మా సిస్టర్ పేరు మీద కూడా రాశారు, మా సిస్టర్ ని కొట్టామని రాసిందా. ఇంకోటి వచ్చింది సార్, మన మెయింటెనెన్స్ కేసు అని ఇచ్చింది సార్. నాకు 1 lakh పైన వస్తుంది సార్, నాకు వచ్చి 20,000 సార్. తను ఏం చేసిందంటే 1,80,000 90,000 వస్తుంది శాలరీ, అందుకే నాకు నేను అడిగే 60,000 మాత్రమే మెయింటెనెన్స్ కి అని చెప్పింది సార్. సాయి కిరణ్ గారు, సార్ వాళ్ళు ఎంసీ వేసింటే నీకు ఏదైతే శాలరీ వస్తుందో 20,000 రూపాయలని నువ్వు కోర్టులో మీ ఎంసీలో కౌంటర్ వేయండి మీ లాయర్ ద్వారా. మీ ఏదైతే శాలరీ వస్తుందో సంబంధిత మీ ఆఫీస్ లో తీసుకొని అది ఫైల్ చేయండి కౌంటర్ తో. ఆ తర్వాత ఆర్సీ ఆమెను కాపురానికి రమ్మని చెప్పి ఒక కేసు వేయండి. ఆ తర్వాత ఈ కేసు చెయ్యకొద్దీ 2 ఏళ్ళు అవుతుంది. ఒకవేళ అప్పటికి రాకపోతే డైరెక్ట్ డైవర్స్ కేసు వేసుకోవచ్చు కోర్టులో మీరు, విడాకులకు 2 ఏళ్ళ తర్వాత. ఆమె అప్పటికీ రాకపోతే కాపురానికి మీకు మీ సిస్టర్ ను పార్టీగా, మీ సిస్టర్ ను ముద్దాయిగా చేర్చారంటారు కాబట్టి మీ సిస్టర్ కు సంబంధం లేదని చెప్పేసి హైకోర్టుకు క్వాష్ పోండి. ఆమె పేరు తీసేయండి, ఆమె మీద ఎటువంటి నేరారోపణ లేదు అని చెప్పి హైకోర్టు మీరు క్వాష్ పోవచ్చు సార్. ఇంకో చిన్న డౌట్ సార్, ఆమె పేరు తీసేయమని క్వాష్ చేయొచ్చు హైకోర్టులో. మ్యారేజ్ కాకముందు సార్, రీసెంట్ మ్యారేజ్ కాకముందుకు తనకు తెలిసిన వాళ్ళే కదా అని తన పేరు మీద కారు బుక్ చేసాం సార్. తన పేరు మీద కారు, ఏది మా కారు తన పేరు మీద ఉంది సార్. హలో, మీ కారు తన పేరు మీద పెట్టారా? పెట్టాం సార్. మ్యారేజ్ కాకముందు తెలిసిన వాళ్ళే కదా, ఎట్లా మేము చేసుకుంటున్నాం కదా అని మేము చేసాం సార్. ఇప్పుడు తను ఏమని రాసిందంటే మా కారు తను వాళ్ళ ఇంటికన్నా పెట్టుకొని వాళ్ళు వాడుకుంటున్నారు, మా కారు మాకు ఇప్పించండి అని మళ్ళీ ఈ కేసులోనే మాకు వేసింది సార్. దాంతో మీరు ఏం చేయాలంటే కౌంటర్ మీ దగ్గర ఒరిజినల్ ఆర్సీ అన్ని ఉంటాయి సార్ కారుకు సంబంధంగా. మేము డబ్బులు పెట్టి కొట్టినాం కాబట్టి ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, ఆ పేరు మీద పెట్టాము అంతవరకు అని చెప్పేసి మీరు ఎంసీలో కానీ అన్ని దాంట్లో ఏదైతే కౌంటర్ తో బట్టి ఆ రికార్డు ఫైల్ చేయండి కోర్టులో. సాయి కిరణ్ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నామని అన్నారు కదా, మరి ఆయన ఇలాంటి విషయాలు ఏమి ఆయన మీకు చెప్పట్లేదా? చెప్పాం అంటే మీకు చెప్పట్లేదు ఇలాంటి విషయాలు, ఇలాంటివి ఉంటుంది, ఇలా చేయాలి అలా చేయాలని ఆయన మీకు చెప్పట్లేదా? చెప్పారు కానీ అంటే కార్ విషయంలో కొంచెం ఇబ్బంది కదా. ఎట్లా ఆపోజిట్ పార్టీ వాళ్ళకే మాకు ఉన్న రైట్స్ ఎట్లా వాళ్ళ పేరు మీద కానీ మా కార్ వాళ్ళు తీసుకున్నారని రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఏం చేయగలుగుతామని వాళ్ళు కూడా, సార్ కూడా ఏమన్నా అంటే మేబీ అట్లున్నాయి కదా బాబు చూడాలి అది అన్నట్టు. అట్లా కాదండి, మీరు ఎప్పుడైనా సాయి కిరణ్ గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అడ్వకేట్ని పెట్టుకునే ముందు 100 సార్లు ఆలోచించాలి. మంచి అడ్వకేట్ని పెట్టుకోవాలి. మేము ప్రతిరోజు షోలో చెప్పేది ఏంటంటే అడ్వకేట్ని పెట్టుకునే ముందు బాగా ఆలోచించి 100కి 10% మీరు ఆలోచించుకొని మంచి అడ్వకేట్ని పెట్టుకుంటేనే ఇలాంటి వాటిలో మీకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు మీకు 20,000 శాలరీ వస్తుంటే 1,00,000 రూపాయలు వస్తుంది, నేను అడిగేది 60,000 మెయింటెనెన్స్ అని మీ వైఫ్ ఎలా చెప్తుందో మీరు దాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, నాకు వచ్చేది 20,000 అని చెప్పేసి. సో ఇవన్నీ మీకు మీ అడ్వకేట్ దగ్గర నుండి చెప్పాలి. ఎస్, తప్పంతా ఎక్కడ ఉంటుందంటే మీరు అడ్వకేట్ని ఎన్నుకోవడంలోనే తప్పు అనేది కనిపిస్తుంది క్లియర్గా. మీరు మంచి అడ్వకేట్ని పెట్టుకుంటేనే ఇలాంటి కేసెస్లో పరిష్కారాలు అనేవి తొందరగా వస్తాయి.